పెళ్లై పిల్లలున్నా హద్దు మీరాడు. 2 ఏళ్ల పాటు వేరే మహిళతో సన్నిహితంగా మెలిగాడు. పార్కులని షికార్లకని చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బంగారం, ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనివ్వాలని ఆ మహిళ పేచీ పెట్టింది. పోరు పడలేకపోయిన ఆ వ్యక్తి పథకం వేసి మరీ దారుణాన్ని కొడిగట్టాడు. మహిళతో పాటు అభం శుభం తెలియని చిన్నారుల ఉసురు తీశాడు. ఈ నెల 3న కాకినాడ జిల్లా సామర్లకోటలో ఓ ఇంట్లో తల్లి 2 కుమార్తెలను దుండగులు అతి కిరాతకంగా కడతీర్చారు. వారి ఒంటిపై ఉన్న ఆభరణాలను దోచుకెళ్లారు. తెల్లారేసరికి విషయం ఊరంతా గుప్పుమంది. పొద్దున్న 7:30కి అయితే వాళ్ళ హస్బెండ్ గారు ఫోన్ చేశారు. మా మరిది గారు ఫోన్ చేసి మామీ గారు అని మాయలు 3 నెవలో చంపాడేశారు అని మాకు ఫోన్ చేసి చెప్పారు. అంతేనండి. మా నాన్నగారు మా అమ్మ కూడా ఇక్కడే ఉన్నారండి మా ఇంటి దగ్గర. మా నాన్నగారికి వచ్చింది ఫోను. రాగానే ఏటి అని అడిగితే ఆ పిల్లోడు మాట తెప్పుకోలేకపోతున్నాడు, చెప్పలేకపోతున్నాడు, వదినా అని. అంతే తప్ప మాకు ఏమీ తెలియదండి. ఇక్కడ ఏడుపు వినపడుతుంది సార్. అతను కూడా ఏడుతున్నాడు. ఏమైంది అని చేసాము. ఇలాగని చెప్పాడు. బయలుదేరి వచ్చేసాము. మా తమ్ముడు మా మరదలో 2 పిల్లలు ఇక్కడే ఉంటారు. సంసారం చక్కగానే ఉంటుంది ఇప్పటికీ. మరి ఏం జరిగిందో తెలియదు. ఉదయం మా తమ్ముడు డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు చంపేసి ఉంచారు. పిల్లని భార్యని చంపేసి ఉంచారు. అంతే. ఏం జరిగిందో తెలియదు కానీ వచ్చేటప్పటికి ఇది సిచ్యువేషన్ జరిగింది. హత్యలు జరిగిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆగస్ట్ సండే రోజు పొద్దున్న ములపర్తి మాధురి గారు, ఆవిడ 2 పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నెయిబర్స్కి చెప్తే నెయిబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాధురి గారు అట్లనే ఆమె 2 డాటర్స్ పుష్పకుమారి గారు అట్లనే జెస్సీ లోనా గారు, వీళ్ళిద్దరు పిల్లలు 6 years and 8 years, వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది. సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు. సో ఎవరో తెలిసిన వాళ్లే చేసుంటారు అని సస్పెక్ట్ చేశాం మేము. దర్యాప్తు క్రమంలో పోలీసులకు సురేష్ అనే వ్యక్తిపై అనుమానం వచ్చింది. ఆ దిశగా ఆధారాలు సేకరించగా మరిన్ని వివరాలు బయటపడ్డాయి. ఫస్ట్ కాల్ డేటా తీసుకున్నామండి. ఆ కాల్ డేటాలో అతను ఆ ఇంటికి దగ్గరగా వచ్చినట్టుగా ముందు పరిచయం ఉందని ఓరల్ ఎంక్వైరీస్లో అట్లనే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. పరిచయం ఉందని తెలిసిన తర్వాత ఇతను ఏమైనా ఇక్కడికి వచ్చాడా అని కాల్ డేటా తీసుకోవడం జరిగింది. మొత్తం ఒక 1044 కాల్స్ ఉన్నాయండి వాళ్ళిద్దరికి మధ్యలో. మాధురి గారు అట్లనే ఈ సురేష్ అనే అతనికి 1044 కాల్స్ ఉన్నాయి. సో బాగానే ఎక్వైంటెన్స్ ఉంది అని తెలిసిన తర్వాత అతని వేరబౌట్స్ ఈ లొకేషన్ దగ్గరకు వచ్చాయా అని చూసినప్పుడు ఎక్కడైతే చనిపోయి ఉన్నారో ఆవిడ అక్కడి నుంచి 200 meters దూరంలో ఆ రోజు నైట్ అతను వెయిట్ చేశాడు కాసేపు అని మొబైల్ లొకేషన్ అక్కడ వచ్చింది. సో అదంతా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సురేష్ ను అరెస్టు చేసిన పోలీసులు వివాహేతర సంబంధమే హత్యలకు కారణాలుగా తేల్చారు. తలే సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక 2 సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు. ఒక 2 సంవత్సరాల్లో ఒక 7 లక్షల రూపాయలు ఆమె నిమిత్తం, ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను. అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పడటం జరుగుతోంది. అదే బ్యాక్గ్రౌండ్లో మాధురి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు. ముగ్గురిని అత్యంత కిరాతకంగా చంపిన సురేష్ ఇదంతా దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించాలనుకున్నాడు. వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము, వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది.
కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేశామో 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ లారీలో కొంత బంగారము, వెండి ఇవన్నీ కూడా కనిపించాయి. అవన్నీ ఎందుకు తీసుకొచ్చామని అడగక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళ్లకున్న ఉంగరాలు లాక్కొని వచ్చేసాడు అతను. సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసుని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఫర్దర్గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ చేసి స్పీడీ ట్రయల్లో పెట్టి ఈ కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేలాగా విల్ ట్రై. వివాహేతర సంబంధం కారణంతో 3 నిండు ప్రాణాలు బలయ్యాయి. చివరకు నిందితుడు కటకటాల పాలై తన కుటుంబానికి దూరమయ్యాడు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.